హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే ఏపీకి సంబంధించి 1 to 6th క్లాస్ సిలబస్ అనేది మారింది కదా, అందులో భాగంగా ఇవాళ మనం 5th క్లాస్ ఇంగ్లీష్లో 6th లెసన్ అనేది డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ద వైజ్ జడ్జ్మెంట్. సో ద వైజ్ జడ్జ్మెంట్ అనే లెసన్ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఏ పూర్ ట్రావెలర్ వాజ్ వాకింగ్ త్రూ ది స్ట్రీట్స్ ఆఫ్ ఏ టౌన్. సో ఇక్కడ ట్రావెలర్ అంటే ఎవరంటే ప్రయాణికుడు. ఒక పేద ప్రయాణికుడు టౌన్లోని నడుస్తూ ఉన్నాడు అండి, వీధులమ్మట నడుస్తూ ఉన్నాడు. హీ హ్యాడ్ లిటిల్ టు ఈట్ ఫర్ 2 days. సో అతని దగ్గర ఒక 2 రోజులకి సరిపడే ఫుడ్ అనేది మాత్రమే ఉన్నదంట. He had spent his last penny and all that remained in his pockets was a piece of dry bread. సో అతను ఏం చేశాడంటే he had spent his last penny. అంటే పెన్నీ అంటే ఏంటంటే ఇక్కడ కాయిన్స్, నాణాలు, డబ్బులు, రూపాయలు అంటాం కదా. సో అలాంటివి పెన్నీస్ అని అంటూ ఉంటారు. సో అతని దగ్గర ఉన్న లాస్ట్ నాణాలు కూడా అతను ఖర్చు పెట్టేశాడు. అతని పాకెట్స్లో ఒక చిన్న రొట్టె ముక్క తప్ప ఏమీ మిగలలేదన్నమాట. యాజ్ హీ పాస్డ్ బై అన్ ఈటింగ్ హౌస్ హీ సా సెవరల్ పీపుల్ సిట్టింగ్ అరౌండ్ ది ఫైర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. సో అతను అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక హోటల్, ఈటింగ్ హౌస్ అంటే ఒక హోటల్ లాంటిది. సో ఒక హోటల్ లాంటిది చూశాడు. అక్కడ ఏంటంటే చాలామంది ఒక మంట అనేది ఉన్నది. సో దాని చుట్టూ తింటూ తాగుతూ ఉన్నారనమాట. ఆన్ ది ఫైర్ దేర్ వాజ్ ఏ లార్జ్ కుకింగ్ పాట్. సో అక్కడ ఉన్న మంట పైన ఒక వంట పాత్ర అనమాట, ఒక పెద్ద వంట పాత్ర అనేది ఉన్నది. ఫుల్ ఆఫ్ మీట్ బాల్స్ గివింగ్ అవుట్ ఏ డెలీషియస్ స్మెల్ దట్ వుడ్ మేక్ ఏ హంగ్రీ మ్యాన్స్ మౌత్ వాటర్. సో అందులోంచి ఏంటంటే మీట్ బాల్స్ అనేవి మంచి సువాసన అనేది వస్తూ ఉన్నాయన్నమాట. సో అది ఎలా ఉందంటే ఆకలి వేస్తున్న అతనికి నోట్లో నీరు వచ్చేటట్టు చేస్తుంది అనమాట. సో మీట్ బాల్స్ అంటే ఏంటంటే మటన్తో చేసిన బాల్స్ లాంటివి. సో ఆ మీట్ బాల్స్ స్మెల్ అనేది బాగా వస్తుంది. ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ స్టూడ్ దేర్ సర్వింగ్ హిస్ కస్టమర్స్. హీ ఆస్క్డ్ ది ట్రావెలర్ ఇఫ్ హీ వాంటెడ్ టు బై సమ్ మీట్ బాల్స్. సో అక్కడ ఉన్న ఓనర్ ఏమంటున్నాడంటే అక్కడ నించొని అక్కడ ఉండే కస్టమర్స్కి, అంటే ఎవరైతే తినడానికి వచ్చారో వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నాడు అనమాట. సర్వింగ్ హిస్ కస్టమర్స్. హీ ఆస్క్డ్ ది ట్రావెలర్. సో ట్రావెలర్ని అడుగుతున్నాడు ఏమనంటే ఇఫ్ హీ వాంటెడ్ టు బై సమ్ మీట్ బాల్స్. సో నీకేమైనా కొన్ని మీట్ బాల్స్ అనేవి కావాలా అని అడిగారు. బట్ ద పూర్ మ్యాన్ టర్న్డ్ అవే. ఏ మ్యాన్ వితౌట్ మనీ కెన్ నెవర్ బై ఎనీథింగ్. సో అతను వెనక్కి తిరిగి డబ్బులు లేనిదే ఎవరు ఏమీ కొనలేరు కదా అని అనేసి అనుకుంటున్నాడు. హౌఎవర్ ద ట్రావెలర్ వాక్డ్ టు అండ్ ఫ్రో. సో ఆ ట్రావెలర్ ఏం చేస్తున్నాడంటే అటు ఇటు వెనక్కి ముందుకి నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఎంజాయింగ్ ది స్మెల్. సో ఆ స్మెల్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. హీ టుక్ ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ అండ్ హెల్డ్ ఇట్ ఓవర్ ది పాట్. సో అతని జోబీలో ఉన్న ఆ రొట్టె ముక్కని తీసి ఏదైతే స్మెల్ అనేది వస్తుందో ఆ పాట్ పైన పెడతాడు అనమాట. ఆఫ్టర్ ఏ మినిట్ ఆర్ 2 he slowly ate the bread and he tried to imagine how it would have tasted with the meatballs. సో ఒకటి 2 నిమిషాలు అయిన తర్వాత దాన్ని తింటూ అతను ఇమాజిన్ చేసుకుంటున్నాడు అనమాట. సో మీట్ బాల్స్ అనేవి కూడా ఇలానే ఉంటాయేమో అని ఇమాజిన్ చేసుకుంటూ ఆ రొట్టె ముక్కని తినడం స్టార్ట్ చేశాడు. సో దిస్ వాజ్ ఓన్లీ బై స్మెల్లింగ్ ది మీట్ బాల్స్. సో అది మొత్తం దేనివల్ల అంటే ఆ మీట్ బాల్స్ యొక్క స్మెల్ని ఊహించుకుంటూ అతను ఆ రొట్టె ముక్కను తినడం స్టార్ట్ చేశాడు. ద ఈటింగ్ హౌస్ కీపర్ గాట్ యాంగ్రీ వెన్ హీ సా ద మ్యాన్ డూయింగ్. సో ఆ ట్రావెలర్, ఆ ప్రయాణికుడు చేస్తున్నదంతా చూసి ఆ యొక్క షాప్ ఓనర్కి చాలా కోపం వస్తుంది అనమాట. హీ టుక్ హోల్డ్ ఆఫ్ హిజ్ ఆర్మ్స్ రఫ్లీ అండ్ హరీడ్ హిమ్ అరౌండ్ ద కార్నర్ టు ది మెజిస్ట్రేట్ కోర్ట్. వెంటనే ఏం చేస్తాడంటే అతని యొక్క భుజం పట్టుకొని చాలా ఫాస్ట్గా కోపంగా లాక్కొని వెళ్ళి న్యాయమూర్తి దగ్గర, అంటే కోర్టులోని న్యాయమూర్తి దగ్గర నించోబెడతాడు. నౌ ఇట్ సో హ్యాపెండ్ దట్ నజీరుద్దీన్
ద స్కాలర్ వాజ్ యాక్టింగ్ యాజ్ ద మెజిస్ట్రేట్ దట్ డే. సో అక్కడ ఏం చేస్తాడంటే తీసుకువెళ్ళి అక్కడ నించోబెడతాడు కోర్టులో. ఆ రోజు ఒక పండితుడు జడ్జి కింద అంటే న్యాయం చెప్పే అతని కింద యాక్ట్ చేస్తాడనమాట. సో ఈ పండితుడు అనేవారు. వెన్ హీ ఆస్క్డ్ వాట్ ద మ్యాటర్ వాజ్, సో అడుగుతాడు ఏం జరిగింది, ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. ద ఈటింగ్ హౌస్ కీపర్ సెడ్ టు హిమ్, సో ఈటింగ్ హౌస్ కీపర్ అనే వాళ్ళు చెప్తారు, దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్ వితౌట్ ఎనీ మనీ. సో ఈ ట్రావెలర్ అనే అతను మా ఈటింగ్ హౌస్కి వచ్చాడు, అతని దగ్గర ఎలాంటి డబ్బు అనేది లేదు. అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ టు ది స్మెల్ ఆఫ్ ది మీట్ బాల్స్ విచ్ వేర్ బీయింగ్ కుక్డ్ ఇన్ ది పాట్, హీ మస్ట్ బీ ఫోర్స్డ్ టు పే మీ. సో అతని దగ్గర ఏ మనీ లేదు, అలాగే నా మీట్ బాల్స్ అంటే నేను వండుతున్న మీట్ బాల్స్ నుంచి వచ్చిన స్మెల్ అంతా కూడా అతను ఆస్వాదించాడు. సో దానికి గాను నాకు డబ్బులు కట్టమనండి అని అతని దగ్గర అది యొక్క జడ్జి ముందు చెప్తాడన్నమాట. సో ఎవరు అంటే కీపర్, ఈటింగ్ హౌస్ కీపర్ చెప్తాడు. ద స్కాలర్ సెడ్ టు ది ట్రావెలర్, సో ఇక్కడ స్కాలర్ అంటే ఎవరంటే పండితుడు అని, న్యాయం చెప్పేవాడు లేదంటే అన్నీ తెలిసినవాడు అని అర్థం. సో ద స్కాలర్ సెడ్ టు ది ట్రావెలర్, స్కాలర్ పండితుడు ట్రావెలర్తో అంటే ప్రయాణికుడితో అంటున్నాడు ఏమనంటే, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ యువర్ సైడ్, నీ వైపు నుంచి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా, నీ వైపు నుంచి నువ్వేదైనా వాదించాలనుకుంటున్నావా అని అడుగుతారు. సో ఐ ఆమ్ ఏ పూర్ మ్యాన్, ఐ కాంట్ పే హిమ్ యాజ్ హీ వాంట్స్, సో నేను చాలా పేదవాడిని, అతను అడిగింది నేను పే చేయలేను, అతను అడిగిన డబ్బు నేను ఇవ్వలేను అని చెప్తాడు. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ లెట్ మీ గో ఆన్ మై వే, సో నన్ను వదిలేసి నా దారిన నన్ను పోనివ్వండి అని అడుగుతాడు. రిప్లైడ్ ది ట్రావెలర్, సో రిప్లై ఇస్తాడనమాట ట్రావెలర్ ఈ విధంగా, డోంట్ వరీ ఐ విల్ పే హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, సో నువ్వేం కంగారు పడకు, నీ వంతు నేను పే చేస్తానులే ఆ బిల్ అనేది అని పండితుడు చెప్తాడు. సార్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ సెడ్ ది ట్రావెలర్ హంబ్లీ, సో నేను మీకు చాలా రుణపడి ఉంటాను సార్, నా యొక్క డబ్బుని మీరు పే చేస్తున్నారు కదా అని ట్రావెలర్ చెప్తాడు. సో ద ఈటింగ్ హౌస్ కీపర్ ఫెల్ట్ హ్యాపీ అండ్ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది స్కాలర్, సో ఆ హోటల్ యొక్క యజమాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే పండితుడి దగ్గర నుంచి డబ్బు అనేది గుంజుకున్నాడు కాబట్టి. సో ద స్కాలర్ టుక్ 2 pennies ఫ్రమ్ హిస్ పాకెట్, సో ఆ పండితుడు 2 నాణాలు అనేవి, పెన్నీస్ అంటే నాణాలు అని చెప్పాం కదా, సో 2 నాణాలు అనేవి తీసుకొని తన జోబిలోంచి తీస్తాడు. పుట్ దెమ్ బిట్వీన్ హిస్ హ్యాండ్స్ అండ్ షుక్ దెమ్ టుగెదర్ బ్యాక్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్, సో అతని యొక్క గుప్పెట్లో ఆ 2 నాణాలు పెట్టుకొని అటు ఇటు ఊపుతాడు అనమాట. అగైనిస్ట్ ది ఈటింగ్ హౌస్ కీపర్స్ రైట్ ఇయర్, సో ఆ యొక్క ఓనర్ ఎవరైతే హోటల్ యొక్క యజమాని కుడి చెవి ఉన్నదో అక్కడ అతని యొక్క దోసెట్లో ఉన్న 2 నాణాలని కూడా కిందకి పైకి ఊపుతూ ఉంటాడు. కెన్ యూ హియర్ ఎనీథింగ్ హీ ఆస్క్డ్ ది మ్యాన్, సో నీకు ఏదైనా వినిపించిందా అని పండితుడు యజమానిని అడుగుతాడు. ఎస్ సార్ ఐ క్యాన్, ద ఈటింగ్ హౌస్ కీపర్ రిప్లైడ్, అవును సార్ నాకు వినిపించింది, నాకు ఆ శబ్దం వినిపించింది అని హౌస్ కీపర్ చెప్తాడు. తర్వాత నౌ కెన్ యూ స్టిల్ హియర్ సంథింగ్, ద స్కాలర్ ఆస్క్డ్ యాజ్ హీ షుక్ ది 2 pennies టుగెదర్ అగైనిస్ట్ ది మ్యాన్స్ లెఫ్ట్ ఇయర్, సో మళ్ళీ తర్వాత పండితుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క హోటల్ యజమాని ఎడమ చెవి దగ్గర ఆ కాయిన్స్ అనేవి ఊపుతూ ఇప్పుడు కూడా నీకు వినిపించిందా అని అడుగుతారు. అవును సార్ నాకు వినిపించిందనే చెప్తాడు. ఎస్ సార్ ఐ క్యాన్ స్టిల్ హియర్ ద పెన్నీస్ షేకింగ్ టుగెదర్, బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్, అవును సార్ మీరు కాయిన్స్ అనేవి ఊపుతున్న శబ్దం అనేది నాకు వినిపించింది, కానీ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, వై ఆర్ యూ డూయింగ్ దిస్, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని యజమాని అడుగుతారు. ద స్కాలర్ పుట్ ద పెన్నీస్ బ్యాక్ ఇన్ హిస్ పాకెట్ అండ్ ఆన్సర్డ్, సో ఆ పండితుడు ఆ 2 కాయిన్స్ని కూడా తన జోబీలో వేసుకొని చెప్తాడనమాట ఏమనంటే, షూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ ఏ ఫెయిర్ పేమెంట్ ఫర్ ది స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్, సో ఏం చెప్తాడంటే ఈ యొక్క నాణాల శబ్దం అనేది నీ యొక్క మీట్ బాల్స్ స్మెల్కి కరెక్ట్ పేమెంట్ అనమాట, సో కరెక్ట్గా అయిన పేమెంటే. ఐ హ్యావ్ దేర్ ఫోర్ పేడ్ ట్వైస్, సో నేను మళ్ళీ దానికోసం
నేను ఇంకా పే చేయను, ఆల్రెడీ నీకు నేను పే చేసేసాను. అండ్ దట్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. లెట్ దిస్ పూర్ ట్రావెలర్ కంటిన్యూ హిస్ జర్నీ. సో అతని యొక్క జర్నీని అతన్ని కంటిన్యూ చేయమను అని అంటాడు. సో అతని యొక్క ద వైజ్ జడ్జ్మెంట్ అనే లెసన్కి అంటే దాని యొక్క టైటిల్ అనేది ఇందుకోసం పెట్టారనమాట. అంటే ఆ స్మెల్కి ఎవరు డబ్బులు అనేవి పే చేయలేరు కదా, అందుకని ఆ డబ్బుల యొక్క శబ్దాన్ని స్మెల్కి బదులుగా పే చేసినట్టు ఇక్కడ వైజ్గా అంటే తెలివిగా జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ద వైజ్ జడ్జిమెంట్ అనేది ఇక్కడ టైటిల్ కింద పెట్టడం జరిగింది. ఇందులో ఉన్న గ్లాజరీ మీనింగ్స్ కనుక చూస్తే ట్రావెలర్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ట్రావెలింగ్, ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో అతన్ని ట్రావెలర్ అంటారు. కస్టమర్ ఏ పర్సన్ హూ బైస్ థింగ్స్, కస్టమర్ మీన్స్ కొనుగోలు చేసే వ్యక్తి. మెజిస్ట్రేట్ జడ్జ్ ఇన్ ఏ లా కోర్టులో న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి. స్కాలర్ ఏ లెర్నడ్ పర్సన్ అంటే పండితుడు, అన్నీ తెలిసిన వ్యక్తి. పెన్నీస్ అంటే కాయిన్స్ డబ్బులు. అగైనిస్ట్ ఇన్ అపోజిషన్ టు అంటే వ్యతిరేకంగా, అతనికి వ్యతిరేకంగా. జర్నీ అండ్ యాక్ట్ ఆఫ్ ట్రావెలింగ్, సో ట్రావెలింగ్ చేస్తూ ఉన్నదాన్ని జర్నీ అంటారు. నెక్స్ట్ కనుక చూస్తే చూస్ ద రైట్ ఆన్సర్స్ టు ది ఫాలోయింగ్. ఓన్లీ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ది ట్రావెలర్స్ పాకెట్ బికాజ్ డాష్ ఇచ్చాడు. హీ స్పెంట్ లాస్ట్ పెన్నీ, హీ లాస్ట్ హిజ్ మనీ, హీ గేవ్ అవే హిజ్ మనీ టు ది బెగ్గర్. సో అతని దగ్గర ఉన్న 2 కాయిన్స్ కూడా ఖర్చు పెట్టేశాడు, అంటే చివరి కాయిన్స్ కూడా ఖర్చు పెట్టేశాడు. అతని దగ్గర ఇంకా తినడానికి చిన్న బ్రెడ్ బుక్ మాత్రమే ఉన్నది కాబట్టి హీ స్పెంట్ హిజ్ లాస్ట్ పెన్. ఇవన్నీ లెసన్స్లోవే మనకి. తర్వాత ద ఫెయిర్ పేమెంట్ ఫర్ ది స్మెల్ ఆఫ్ ఫుడ్ ఈజ్ 2 pennies, సౌండ్ ఆఫ్ ది పెన్నీస్, లుక్ ఆఫ్ ది పెన్నీస్. సో సౌండ్ ఆఫ్ ది పెన్నీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ వాజ్ సర్వింగ్ హిస్ కస్టమర్స్, క్లీనింగ్ ది టేబుల్స్, కలెక్టింగ్ మనీ ఫ్రమ్ హిస్ కస్టమర్స్. సో ఆ ఓనర్ ఆఫ్ ది ఈటింగ్ హౌస్ ఏం చేశారంటే వచ్చిన కస్టమర్స్కి సర్వ్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా, సో సర్వింగ్ హిస్ కస్టమర్స్. టు మేక్ హిస్ బ్రెడ్ పీస్ టేస్టీ ద ట్రావెలర్ హెల్డ్ హిస్ బ్రెడ్, టచ్డ్ టు ది పాట్, డిప్డ్ ఇన్ ది పాట్, ఓవర్ ది పాట్. అంటే ఆ యొక్క కుండకి దగ్గరగా ఆనించాడా, లేదంటే కుండలో ముంచాడా, లేదంటే కుండ పైన స్మెల్కి పెట్టాడా అంటే పైన స్మెల్ వచ్చేలాగా పెట్టాడు. సో ఓవర్ ది పాట్. దిస్ ఈటింగ్ హౌస్ కీపర్ హెల్డ్ ది ట్రావెలర్ హ్యాండ్ రఫ్లీ, స్మూత్లీ, ఎఫెక్షనేట్లీ. సో అతని యొక్క భుజం చేయి అనేది చాలా రఫ్గా పట్టుకొని లాగాడు కదా, సో ఇక్కడ రఫ్లీ. ఇవి మనకి లెసన్స్లో ఉన్నవే. తర్వాత వొకాబులరీ కనుక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో అండర్లైన్ చేసిన వర్డ్స్ గురించి చూడమన్నాడు. ద మీట్ బాల్స్ ఇన్ ది పాట్ ఆర్ గివింగ్ ఏ డెలీషియస్ స్మెల్. సో కుండలో ఉన్న మీట్ బాల్స్ అనేవి మంచి డెలీషియస్ స్మెల్ అనేది వెదజల్లుతున్నాయని ఇచ్చాడు. ఐ వాంట్ టు మీట్ మై టీచర్, నేను మా టీచర్ని కలవాలనుకుంటున్నాను అని. డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ది అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ మీట్ రెండింటి కింద అండర్లైన్ చేశాడు, ఫస్ట్ అలాగే సెకండ్ సెంటెన్సెస్లో. ఈ రెండింటికి మధ్య ఏదైనా తేడా అనేది మీరు గమనించారా అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఆర్ ద అండర్లైన్డ్ వర్డ్స్ సేమ్ ఇన్ మీనింగ్. సో పైన మీట్ అంటే మనకి మాంసం, కిందన మీట్ అంటే కలవడం. ఆ రెండింటి యొక్క మీనింగ్ అనేది వేరేగా ఉంది. సో వాటి యొక్క మీనింగ్ అనేది వేరేగా ఉంది, సేమ్గా లేదు. అలాగే ఆర్ దే సేమ్ ఇన్ ప్రొనౌన్సియేషన్, మీట్. సో ఇక్కడ చూస్తే రెండు కూడా ఒకేలా ప్రొనౌన్సియేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ ఉన్నది. తర్వాత చూస్తే ఆర్ దే సేమ్ ఇన్ స్పెల్లింగ్. సో రెండింటి యొక్క స్పెల్లింగ్ అనేది మనకి వేరుగా ఉన్నది కాబట్టి స్పెల్లింగ్ అనేది సేమ్గా లేదు. ఇక్కడ చూస్తే రెండు కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్ మాత్రమే కలిగి ఉన్నాయి, అలాగే మీనింగ్ స్పెల్లింగ్ అనేది వేరుగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక ఎస్ బోత్ ద వర్డ్స్ ఆర్ pronounced in the same way but they are different in spellings and meanings. Such words are called homophones. ఇక్కడ ఏంటంటే ప్రొనౌన్సియేషన్ మాత్రమే ఒకేలా ఉండి మీనింగ్ స్పెల్లింగ్ రెండు వేరుగా ఉంటే వాటిని అలాంటి వర్డ్స్ని ఏమంటారంటే
హోమోఫోన్స్. ఇక్కడ మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలంటే హోమోఫోన్స్ కదా, ఫోన్స్లో పీని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రొనౌన్సియేషన్ మాత్రమే ఒకేలా ఉంటుంది, స్పెల్లింగ్ మీనింగ్ అనేది వేరేగా ఉంటుంది. హోమోఫోన్స్. అయితే యాక్టివిటీ ఇచ్చాడు, చూద్దాం. పిక్ అవుట్ ది హోమోఫోన్స్ ఫ్రమ్ ద స్టోరీ దట్ సౌండ్ లైక్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ది బాక్స్. సో ఇక్కడ హియర్ అనేది ఇచ్చాడు. హియర్ అంటే ఇక్కడ హియర్ అంటే ఏంటి, వినడం. అలాగే బ్రెడ్ అంటే ఇది అనేది పాస్ట్ ఫామ్, దేనికి అంటే బ్రీడ్ అనే దానికి పాస్ట్ ఫామ్ బ్రెడ్ కింద రాస్తాం. అలాగే ఈ బ్రెడ్ కనుక చూస్తే మనకి ఏంటి, రొట్టె ముక్క. బ్రెడ్. ఈ వీక్ అంటే మనకి వారం. అలాగే WEAK వీక్ అంటే చాలా నీరసంగా ఉండడం. అలాగే పీస్ అంటే ఏంటి, మనకి ముక్క. అలాగే ఈ పీస్ అంటే మనకి శాంతి. ఈ పీస్ అంటే ముక్క అని అర్థం. అలాగే ఫోర్ అంటే ఏంటి, 4 అని అర్థం. అలాగే FORE 4 అంటే ముందు, ఫోర్ హెడ్ అంటాం కదా, సో ఆ 4 అనమాట, ముందు అని అర్థం. వ్రైట్ అంటే రాయడం. అలాగే రైట్ అంటే మంచి లేదా కుడి అని అర్థం వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి హోమోఫోన్స్ కిందకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే, గ్రామర్లో కనుక చూస్తే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద పూర్ ట్రావెలర్ ఈజ్ కంటిన్యూయింగ్ హిజ్ జర్నీ. సో ఆ యొక్క పేద ప్రయాణికుడు అతని యొక్క జర్నీని కంటిన్యూ చేస్తున్నాడని. అయితే ఇక్కడ ఈజ్ కింద అండర్లైన్ అనేది చేయడం జరిగింది. పూర్ ట్రావెలర్ కింద అండర్లైన్ చేశారు, ఈజ్ కింద కూడా అండర్లైన్ చేశారు. అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ బోత్ ద సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏంటి, ద పూర్ ట్రావెలర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అండ్ ద వెర్బ్ ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. ఆర్ ఇన్ ది సింగులర్ ఫామ్. దిస్ ఈజ్ ద వే హౌ ద సబ్జెక్ట్ అండ్ ద వెర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ షుడ్ అగ్రీ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏంటంటే ఏ సెంటెన్స్లో అయినా కూడా, టెన్సెస్లో సంబంధించి ఏ సెంటెన్సెస్లో అయినా కూడా సబ్జెక్ట్కి వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఉన్న సబ్జెక్ట్ బట్టి వెర్బ్ అనేది మారుతూ ఉంటుంది. అయితే అది సింగులర్లో మారుతూ ఉంటుంది. అలాగే టెన్స్కి సంబంధించి మారుతూ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులరే వస్తుంది. సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితే వెర్బ్ కూడా ప్లూరల్ అనేది వస్తుంది. సెంటెన్స్లో మనకి ఏదైనా పాస్ట్ ఫామ్ కానీ ఫ్యూచర్ ఫామ్ కానీ కనిపిస్తే అప్పుడు కూడా మనకి వెర్బ్ అనేది మారుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అని అంటూ ఉంటారు. ఆల్రెడీ మనం బిఫోర్ ఏదో లెసన్లో కూడా మనం డిస్కస్ చేసినట్టు గుర్తు. సో దీన్నే వెర్బ్ సబ్జెక్ట్ అగ్రిమెంట్ అని అంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే దిస్ మీన్స్ దట్ ద వెర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ మస్ట్ అగ్రీ విత్ ది సబ్జెక్ట్ ఇన్ నెంబర్ అండ్ పర్సన్. సో అక్కడ ఉన్న సబ్జెక్ట్ అనేది నెంబర్స్ ప్రకారం కానీ పర్సన్స్ ప్రకారం కానీ ఈ యొక్క వెర్బ్తో ఎప్పుడు కూడా అగ్రిమెంట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ వెర్బ్ అనేది ఈ యొక్క సబ్జెక్ట్ పైనే ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద పాట్ ఈజ్ ఆన్ ద ఫైర్. సో ఇక్కడ ఈజ్ అనేది మనం ఎందుకు పెట్టామంటే ద పాట్ ఒక్కటే సింగులర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈజ్ అనేది పెట్టాం. అలాగే సెవరల్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ది ఈటింగ్ హౌస్ అంటే చాలామంది ఆ యొక్క హోటల్లో కూర్చున్నారు. ఐ ఆమ్ వెరీ హంగ్రీ ద పూర్ మ్యాన్ థాట్. నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్తున్నారు. యు ఆర్ నాట్ సపోజ్డ్ టు స్టాండ్ హియర్ ద ఈటింగ్ హౌస్ కీపర్ టోల్డ్ ది పూర్ మ్యాన్. నువ్వు ఇక్కడ నించోడానికి వీలు లేదు అని హోటల్ యొక్క యజమాని ట్రావెలర్తో చెప్తున్నాడు. ద పూర్ మ్యాన్ వాజ్ వాకింగ్. ఆ పూర్ మ్యాన్ పేద ప్రయాణికుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ద మీట్ బాల్స్ వేర్ గివింగ్ ఏ గుడ్ స్మెల్. ఆ యొక్క మీట్ బాల్స్ అనేవి మంచి స్మెల్ని వెదజల్లుతున్నాయి. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ఇక్కడ చూస్తే ద వర్డ్స్ అండర్లైన్డ్ షో దట్ ద వెర్బ్ ఈజ్ అగ్రీయింగ్ విత్ ద సబ్జెక్ట్. ఇక్కడ కనుక అండర్లైన్ చేసినవి కనుక చూస్తే అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా వెర్బ్తో ఒక అగ్రిమెంట్ని
చూపిస్తున్నాయి అన్నమాట. ఇట్ మీన్స్ దట్ సింగులర్ సబ్జెక్ట్స్ టేక్ సింగులర్ వర్బ్స్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ ప్లూరల్ వర్బ్స్. ఇక్కడ చూస్తే సింగులర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సింగులర్ వర్బ్నే కలిగి ఉన్నాయి, ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్లూరల్ వర్బ్నే కలిగి ఉన్నాయి. ఇక్కడ చూడండి ద పాట్ అనేది ఒక్కటే, సో ఈజ్ అనేది సింగులర్ అనేది యూజ్ చేసాం. అలాగే సెవరల్ పీపుల్ అంటే చాలామంది పీపుల్, అందుకు చాలామంది ఒకరికంటే ఎక్కువ గురించి ప్లూరల్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేసాం. అలాగే ఐ ఆమ్ వెరీ హంగ్రీ, ఐ అంటే ఒక్కరి గురించే కాబట్టి యామ్, ఐ అనేది యామ్ మనకి అందరికీ తెలిసే. అలాగే యూకి ఆర్ అనేది యూజ్ చేసాం. అలాగే ద పూర్ మ్యాన్ ఒక్కరే, వజ్ అనేది యూజ్ చేసాం, అంటే ఇక్కడ వజ్ అనేది ఏంటి పాస్ట్ ఫామ్ అన్నమాట. అలాగే ద మీట్ బాల్స్ అనేవి ఎక్కువ కాబట్టి ఇక్కడ వర్ అనేది యూజ్ చేసాం. వర్ అనేది కూడా మనకి పాస్ట్ ఫామ్ అనేది. అయితే ఇక్కడ చూస్తే వీ యూజ్ ఈజ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. సో సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉన్నప్పుడు ఈజ్ అనేది యూజ్ చేసాం. ఆర్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్, ఒకవేళ సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంటే ఆర్ అనేది యూజ్ చేస్తాం. వీ యూజ్ యామ్ విత్ ద పర్సనల్ ప్రొనౌన్ ఐ. సో పర్సనల్ ప్రొనౌన్ ఐ అనే దానికి యామ్ అనేది యూజ్ చేసాం. ఆర్ విత్ ద ప్రొనౌన్ యూ అనే ప్రొనౌన్కి ఆర్ అనేది యూజ్ చేస్తాం, అంటే వెర్బ్ కింద. వెన్ ద వెర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. సో ఇవన్నీ ఎప్పుడు అంటే సింగులర్కి ఈజ్, ప్లూరల్కి ఆర్, ఐకి యామ్, యూకి ఆరు, ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే అది ఆ టెన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఆ వెర్బ్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. అలాగే వీ యూజ్ వజ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. సో సింగులర్ సబ్జెక్ట్కి అయితే వజ్ యూజ్ చేస్తాం. వర్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్. సో వర్ అనేది సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. వజ్ ఈజ్ యూజ్డ్ విత్ ద ప్రొనౌన్ ఐ. సో ఐ అనే ప్రొనౌన్ కూడా వజ్ యూజ్ చేస్తాం. వర్ ఈజ్ యూజ్డ్ విత్ ద ప్రొనౌన్ యూ అనే ప్రొనౌన్కి వర్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడు అంటే వెన్ ద వెర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. సో ఆ యొక్క వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఈ వజ్ వర్ అనేది యూజ్ చేస్తూ ఉంటామని ఇక్కడ చెప్తున్నారు. సో ఇదే మనకి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కింద మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన యాక్టివిటీ అయితే ఇచ్చారు, చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. సో ఇక్కడ ఐ యామ్ ఏ స్టూడెంట్, ఎందుకంటే అక్కడ పాస్ట్ టెన్స్కి సంబంధించి ఎలాంటి కీవర్డ్స్ ఇవ్వలేదు కాబట్టి సో దాన్ని మనం యాజ్ యూజువల్గా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాం. సో ఐ యామ్ ఏ స్టూడెంట్ అంటాం. అలాగే ద కౌస్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ది ఫీల్డ్. సో ఆర్ అనేది యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ కౌస్ సింగులర్ కాదు, ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్ అనేది యూజ్ చేస్తాం. వజ్, మీకు డౌట్ రావచ్చు వర్ అనేది ఎందుకు యూజ్ చేయకూడదు, ప్లూరల్కి వర్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి పాస్ట్ టెన్స్కి సంబంధించి ఎలాంటి కీవర్డ్స్ అనేవి ఇవ్వలేదు కాబట్టి మనం ఆర్ అనేదే యూజ్ చేస్తాం. నెక్స్ట్ కనుక చూస్తే తేజ డాష్ బిజీ అట్ వర్క్ ఎస్టర్డే. ఇక్కడ తేజ అనేది ఏంటి మనకి సింగులర్. సో సింగులర్ కాబట్టి ఈజ్ ఆర్ వజ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏమైనా కీవర్డ్స్ ఇచ్చాడా అంటే వర్క్ ఎస్టర్డే అన్నారు, అంటే నిన్న. సో నిన్న అంటే ఏంటి మనకి పాస్ట్ టెన్స్. సో ఇక్కడ ఈజ్ కాకుండా వజ్ అనేది మనం యూజ్ చేస్తాం. తేజ వజ్ బిజీ అట్ వర్క్ ఎస్టర్డే. నిన్న ఆమె చాలా బిజీగా ఉంది ఆమె యొక్క పనిలో అని చెప్తున్నాం. నెక్స్ట్ చూస్తే ద మంకీ ఈజ్ ఆన్ ఏ ట్రీ. సో ఇక్కడ కూడా ఎలాంటి పాస్ట్ టెన్స్కి సంబంధించిన ఫార్మ్స్ అనేవి లేవు కాబట్టి మంకీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనే వెర్బ్ యూజ్ చేస్తాం. అలాగే ద బాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. సో ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది కాబట్టి బాయ్ అనే సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేసాం. అలాగే ద ఫ్లవర్స్ డాష్ కలర్ఫుల్. సో ఫ్లవర్స్ అనేది ప్లూరల్, ఆర్ అనేది యూజ్ చేస్తాం. ద ఫ్లవర్స్ ఆర్ కలర్ఫుల్. వేర్ డాష్ యూ లాస్ట్ వీక్. సో ఇక్కడ లాస్ట్ వీక్ అనేది పాస్ట్ ఫామ్ని మనకి తెలియచేస్తుంది. సో వేర్ వర్ యూ లాస్ట్ వీక్ అనేది అనే విధంగా మనం తెలుపుతాం. నెక్స్ట్ కనుక చూస్తే
షీ డాష్ అన్వెల్ లాస్ట్ మంత్. షీ అనేది ఏంటి, సింగులర్. సో ఈజ్ కానీ వజ్ కానీ వస్తుంది. ఇక్కడ మనకి లాస్ట్ మంత్ అనే కీవర్డ్ ఇచ్చాడంటే అది దేని తెలియచేస్తుంది, పాస్ట్ టెన్స్ని తెలియచేస్తుంది. కాబట్టి వజ్ అనేది యూస్ చేస్తాం. షీ వాజ్ అన్వెల్ లాస్ట్ మంత్. అలాగే విజయ్ డాష్ మై కజిన్. విజయ్ అని సింగులర్ కాబట్టి ఈజ్ మై కజిన్. ఐ ఆమ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. సో ఐ ఆమ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. ఈ విధంగా మనం సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ అనేది డిటర్మైన్ చేస్తాం. అలాగే ఆ యొక్క సెంటెన్స్ ఉన్న టెన్స్ని బట్టి కూడా మనం వెర్బ్ అనేది డిటర్మైన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కనుక చూస్తే ఇన్ ది ప్రెజెంట్ టెన్స్ నౌన్స్ అండ్ వెర్బ్స్ కంబైన్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే. సో ప్రెజెంట్ టెన్స్లో ఏంటంటే ఈ నౌన్స్ సబ్జెక్ట్ అండ్ నౌన్ అని ఒకటే. సో ఈ నౌన్స్ వెర్బ్స్ అనేవి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లో వస్తున్నాయంట. అది ఎలాగో చూద్దాం. నౌన్స్ టేక్ ఎస్ టు ది సింగులర్ టు బికేమ్ ప్లూరల్, బట్ verbs drop s from the singular form to agree with plural subject. Personal pronouns I and you follow the same rules as plurals. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకవేళ ఇక్కడ ద క్రేన్ అనేది సబ్జెక్ట్, ఈట్స్ అనేది ఏంటి, వెర్బ్ కదా. సో ద క్రేన్ అనేది మనకి సబ్జెక్ట్, అలాగే నౌన్ కూడా. ఇక్కడ నౌన్స్ అనేవి సింగులర్గా ఉన్నప్పుడు వెర్బ్స్ అనేవి ఎస్ ఫామ్లో ఉంటున్నాయి, అంటే ఎస్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఒకవేళ నౌన్స్ అనే వాటికి ఎస్ అనేది యాడ్ అయితే వెర్బ్కి ఎస్ అనేది ఉండట్లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ ద క్రేన్ అనేది ఏంటి, సింగులర్. సో అందుకని వెర్బ్కి ఎస్ ఫామ్ అనేది యాడ్ చేసాం. సో ఇక్కడ క్రేన్స్ అనేది ఏంటి, ప్లూరల్. అందుకని వెర్బ్కి ఇక్కడ ఎస్ అనేది డ్రాప్ అయ్యింది. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నాడు అన్నమాట. అలాగా ఇప్పుడు మనకి ఒక యాక్టివిటీ చేస్తే అర్థమవుతుంది. నౌ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చూజింగ్ ఆల్రెడీ ఈ యొక్క ఎస్ ఫామ్స్ అంటే ఎస్ యాడ్ అవుతుందా, ఈఎస్ యాడ్ అవుతుందా, ఐఈఎస్ యాడ్ అవుతుందా అనేది చాలామందికి ఈ ప్రెజెంట్ టెన్స్లో వచ్చే డౌట్స్ అనమాట. దానికి నేను టెన్సెస్ గురించి చెప్పినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఓన్లీ ఈ ఎస్, ఈఎస్, ఐఈఎస్కి సంబంధించిన వీడియో ఒకటి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కనుక చూస్తే మీకు ఈ యొక్క ఎస్, ఈఎస్, ఐఈఎస్ ఫామ్స్ అనేవి ఇంకా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం యాక్టివిటీ అనేది చూద్దాం. నౌ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చూసింగ్ ది రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ ఫ్రమ్ ది బ్రాకెట్స్. హిస్ క్లాస్మేట్స్ డాష్ బిఫోర్ ఏ టెస్ట్. సో ఇక్కడ క్లాస్మేట్స్ అనేది ఏంటి, ప్లూరల్, అంటే సింగులర్ అయితే కాదు. సో ఇక్కడ ఎస్ ఫామ్ ఉంది కాబట్టి మనం వెర్బ్లో నార్మల్గా ఎస్ ఫామ్ లేనిది మనం చూస్ చేసుకోవాలి. సో హిస్ క్లాస్మేట్స్ స్టడీ బిఫోర్ ఏ టెస్ట్. అలాగే ఏ లేడీ లివ్స్ ఇన్ ఏ డిస్టెంట్ విలేజ్. సో ఏ లేడీ అనేది సింగిల్ కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది మనం ఎస్ ఫామ్లో రాస్తూ ఉంటాం. వన్ ఆఫ్ ది కుకీస్ డాష్ నైస్. ఇక్కడ చాలామంది కుకీస్ అని రాగానే ఎస్ వచ్చింది కాబట్టి అది ప్లూరలే. సో వెర్బ్ అనేది మనం నార్మల్గా బేస్ ఫామ్లోనే రాయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ముందు చూడండి, వన్ ఆఫ్ ది కుకీస్ అంటే ఆ కుకీస్ అన్నింట్లో ఒక్కొక్క కుకీ అనేది చాలా బాగా వాసన వస్తుంది అని అంటారు. సో ఇక్కడ కుకీస్ అనగానే కంగారు పడి మనం తప్పు చేస్తూ ఉంటాం. ఇలాంటివే మనకి మ్యాక్సిమం ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు. సో వన్ ఆఫ్ ది కుకీస్ స్మెల్స్ నైస్. ఎందుకంటే ఒక్కదాని గురించే మాట్లాడుతున్నారు కాబట్టి మనం వెర్బ్లో ఎస్ ఫామ్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. సో వన్ ఆఫ్ ది కుకీస్ స్మెల్స్ నైస్. క్యాట్స్ చేజ్ ర్యాట్స్. సో చేజెస్ అనం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎస్ ఫామ్ అనేది డ్రాప్ అవుతుంది. చేజ్. ఎవ్రీబడి అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు. చాలామంది ఎవ్రీబడి అనగానే అందరూ అనుకుంటారు. సో ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు మాత్రమే, అంటే ఒక్కొక్కరు మాత్రమే. సో ఒక్కరు అన్నారు కాబట్టి ఎంజాయ్స్ ఏ గుడ్ సాంగ్. ఎవ్రీబడి ఎంజాయ్స్ ఏ గుడ్ సాంగ్. ఈ విధంగా ఎస్ ఫామ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ కనుక చూస్తే లుక్ ఎట్ ది పిక్చర్స్
Look at the pictures and read the sentences given below. So, past tense, I was a child. Present tense, I am a girl now. Future time, I shall be a woman. The first picture describes the past time. సో ఫస్ట్ పిక్చర్ అనేది మనకి దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే పాస్ట్ టైంని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఇక్కడ వజ్ అనేది మనం కీవర్డ్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వజ్ అనే హెల్పింగ్ వర్బ్. అలాగే ద సెకండ్ పిక్చర్ డిస్క్రైబ్స్ ది ప్రెజెంట్ టైమ్ అండ్ ద థర్డ్ పిక్చర్ డిస్క్రైబ్స్ ది ఫ్యూచర్ టైమ్. ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ది అబవ్ పిక్చర్స్ దట్ షీ వాజ్ ఏ చైల్డ్ ఇన్ ది పాస్ట్, ఈజ్ ఏ గర్ల్ అట్ ప్రెజెంట్ అండ్ విల్ బీ ఏ ఉమెన్ ఇన్ ఫ్యూచర్. అంటే ఇక్కడ వాజ్, ఈజ్, విల్ బీ అనేది మనం అవి ఏ టెన్సెస్లో ఉన్నాయో మనం చెప్పగలుగుతున్నాం. అంటే ఒక కీవర్డ్స్ కింద అనమాట. సో ఇక్కడ నోట్లో కనుక చూస్తే వీ యూజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్ టైం. సో సింపుల్ ఫ్యూచర్ టైం అనేది దేనికి మనం యూజ్ చేస్తామంటే ఫ్యూచర్లో జరిగే విషయాల గురించి చెప్పేటప్పుడు సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేస్తామని అంటున్నారు. ఇక్కడ చూస్తే ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఐకి ఉయ్కి షల్ అనేది వస్తుంది. అలాగే వెర్బ్ ఇన్ బేస్ ఫామ్. వెర్బ్ ఇన్ బేస్ ఫామ్ అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ వాక్డ్ నార్మల్గా V1 V2 V3 అని చెప్తూ ఉంటాం కదా. సో ఏదైతే ఫస్ట్ ఫామ్ అనేది అంటే V1 ఫామ్ అనేది ఉంటుందో అది మనకి బేస్ ఫామ్ అని అంటూ ఉంటారు. సో వెర్బ్ యొక్క V1 రూపాన్ని బేస్ ఫామ్ అని అంటారు. సో ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా అంటే ఐకి ఉయ్కి షల్ అనేది యూజ్ అంటే వస్తుంది. అంటే మనం ఈజ్, యామ్, ఆర్, వజ్, వర అలా ఎలా యూజ్ చేసామో ఫ్యూచర్ టెన్స్లో షల్, విల్, షల్ బి, విల్ బి అనేవి వెర్బ్స్ కింద అంటే హెల్పింగ్ వెర్బ్స్ కింద రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఐకి ఉయ్కి షల్ అనేది వస్తుంది. దాంతోపాటు వెర్బ్ యొక్క ఫస్ట్ రూపం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఐ షెల్ కమ్, వీ షెల్ రైట్ అనేది. అలాగే యూ, హీ, షీ, ఇట్, దే వీటన్నింటికి కూడా విల్ అనేది వస్తుంది. అలాగే వెర్బ్ యొక్క బేస్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది అంటే V1 ఫామ్. యూ విల్ సింగ్ ఏ సాంగ్ అట్ టుమారోస్ పార్టీ అంటే రేపటి పార్టీలో నువ్వు పాట అనేది పాడాలి. అంటే ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి ఇది మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక చూస్తే షీ విల్ కుక్ టుమారో, హీ విల్ విజిట్ ఢిల్లీ నెక్స్ట్ మంత్, దే విల్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు చూస్తే కనుక ఇన్ ది సింపుల్ ఫ్యూచర్ ద మెయిన్ వెర్బ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇట్స్ బేస్ ఫామ్. అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఆ యొక్క వెర్బ్ అనేది ఎప్పుడు కూడా V1 రూపంలోనే ఉంటుంది, అది మారదు అని చెప్తున్నారు. అలాగే ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ ఇన్ నెగిటివ్. సో నెగిటివ్ సెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎలా ఉంటుందో మనకి చెప్తున్నారు. ఐకి ఉయ్కి షెల్ వస్తుంది, యూ, హీ, షీ, ఇట్, దేకి విల్ వస్తుంది. ఇవన్నీ ఓకే. అలాగే ఇక్కడ తర్వాత ఏం యాడ్ అవుతుందంటే నాట్ అనేది యాడ్ అవుతుంది. అంటే నాట్ అనేది మనకి నెగిటివ్ సెన్స్ని తెలియచేస్తుంది అనమాట. అలాగే వెర్బ్ ఇన్ బేస్ ఫామ్ ఇది మనకి కామనే. వెర్బ్ ఇన్ బేస్ ఫామ్ అంటే V1 అనేది ఉంటుంది. అంటే ఎక్స్ట్రాగా మనకి ఏం యాడ్ అవుతుందంటే నాట్ అనేది మాత్రమే యాడ్ అవుతుంది నెగిటివ్ సెన్స్లో. సో ఇన్ ది సింపుల్ ఫ్యూచర్ నెగిటివ్ ద మెయిన్ వెర్బ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇట్స్ బేస్ ఫామ్. సింపుల్ ఫ్యూచర్లో నార్మల్గా అంటే పాజిటివ్ ఫామ్లో చెప్పినా నెగిటివ్ ఫామ్లో చెప్పినా వెర్బ్ అనేది ఎప్పుడు కూడా V1 రూపంలోనే ఉంటుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఇంకా యాక్టివిటీ 6లో రైటింగ్ అలాగే లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ కనుక చూస్తే ఇవి మనకి లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవి మనకి యూజ్ అవుతాయి తప్ప మ్యాక్సిమం మనకి డిఎస్సికి వచ్చేసరికి అంటే నాట్ నెససరీ ఖచ్చితంగా మనం చెప్పుకోవాలని ఏం కాదు. మీ అంతటి మీరు చదువుకున్న అదేంటంటే మనకి లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే. ఈ గ్రామర్ వొకాబులరీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి నుంచే మనకి బిట్స్ అనేవి రావడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే అందుకనే వాటిని నేను స్కిప్ చేస్తున్నాను. మళ్ళీ మీరు కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టి
ఎందుకు వదిలేశారు మేడం, ఎందుకు వదిలేశారు అని మళ్ళీ మళ్ళీ అడగండి దయచేసి. ప్రతి వీడియోలోని చెప్తున్నాను, అయినా కూడా కమెంట్ పెడుతూనే ఉంటున్నారు. సో అవి మనకి నాట్ నెససరీ కాబట్టి నేను వాటిని లీవ్ చేశాను. అంటే మీరు చదువుకోవచ్చు, ఎందుకంటే అది లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేస్తుంది, మనకి యూజ్ అవుతుంది. డిఎస్సి పర్పస్కి వచ్చేసరికి వొకాబులరీ, గ్రామర్ మనకి సరిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనకి వేమన పోయమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆ లెసన్లోనే. వేమన గారి పోయమ్స్ అనేవి సిపి బ్రౌన్ గారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో అందులో భాగంగా మనకి ఇక్కడ ఇచ్చారు అవే. సో ఇది మనకి ఇవాల్టి లెసన్కి సంబంధించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసినట్టయితే మన ఛానల్ ఈ వీడియోస్ అనేవి ఎక్కువగా రికమెండెడ్లో చూపిస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. సో దానివల్ల ఇంకా ఎక్కువ మందికి మన వీడియోస్ అనేవి రీచ్ అవ్వడానికి యూజ్ ఉంటుంది. సో లైక్ చేయడం వల్ల పోయేదేమీ లేదు కదా. సో మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియాలి కాబట్టి నేను లైక్ ఆర్ డిస్లైక్ అనేది చేయమంటున్నాను. ఈ వీడియోస్ అనేవి డిఎస్సికి కానీ ఆర్ అదర్ కాంపిటేటివ్ దేనికైనా యూజ్ ఉంటుంది అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా వారికి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ మన ఛానల్ వచ్చేసి 4700+ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. సో గ్రోత్ అనేది చాలా చాలా బాగుందండి. నేను అస్సలు అనుకోలేదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వస్తారు, వ్యూస్ అనేవి వస్తాయి అని. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.